ఈరోజు వాక్య ధ్యానాంశం యవనస్తులే కాని. యోహాను యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసు ప్రేమించిన శిష్యునిగా యోహాను గూర్చి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. యేసుక్రీస్తు యోహానును బహుగా ప్రేమించెను. రోమా సైనికులు యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడి పారిపోయారు. అంతేకాదు, యేసుక్రీస్తును సిలువ వేస్తున్న సమయంలో ఆయనకు దగ్గరగా ఒకే ఒక శిష్యుడు మాత్రమే ఉన్నాడు. అతడే యోహాను. యేసుక్రీస్తు కన్నీళ్లు కారుస్తున్న తన తల్లిని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి బాధ్యతను ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. అంతగా యేసుక్రీస్తు యోహాను ప్రేమించడానికి గల ఒక కారణం, శిష్యులందరిలో యోహాను చిన్నవాడు మరియు యవనస్తుడు. యోహాను తన యవన ప్రాయంలోనే యేసయ్యను లోకరక్షకుడిని గ్రహించి అంగీకరించి ఆయన అడుగు జాడలలో నడవాలని ఆశించి యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించాడు. యవన ప్రాయములో చెడు స్నేహాలకు, పాపిష్టి కార్యాలకు, లోకాశలకు, శరీరాశలకు వంగిపోకుండా తన శరీరాన్ని మలినం చేసుకోకుండా ఎవరైతే యవన ప్రాయములో వారి జీవితాలను దేవునికి అప్పగించి దేవుని చిత్తానుసారముగా వాక్యానుసారముగా నడుస్తూ దేవుని సహాయముతో తమ సాక్ష్యాన్ని, ఆత్మీయతను, శరీరాన్ని కాపాడుకుంటారో అటు వారిని యేసుక్రీస్తు బహుగా ఇష్టపడతాడు. అంతేకాదు, దేవుని అడుగుజాడలలో నడుస్తూ ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు వారి యవ్వన ప్రాయంలోనే తమ జీవితాలను దేవునికి అప్పగించుకున్నారు. డిఎల్ మూడీ చిరుప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి అమెరికా దేశాన్ని సువార్తతో గడగడలాడించాడు. జార్జ్ ఉచ్ఫీల్డ్ చిన్న వయసులోనే తన జీవితాన్ని దేవునికి అర్పించి ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని వాక్యంతో ప్రభావితం చేశాడు. జాన్ నాక్స్ ఇతను కూడా తన యవన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి, దేవుని సేవకు అంకితం చేసి, దేవా, స్కాట్లాండ్ దేశాన్ని నాకివ్వు లేదా నేను చనిపోతానని ప్రార్థన చేసి స్కాట్లాండ్ దేశాన్నంతటిని క్రీస్తు కొరకు సంపాదించాడు. డేవిడ్ బ్రెయినార్డ్ 19 సంవత్సరాల వయసులోనే దేవుని కొరకు రోషం కలిగి జీవించాలని ఆశపడి, ఆరోగ్యం సరిగా లేకపోయినా బలహీనంగా ఉన్న అట్టి స్థితిలోనే తన 24వ ఏట రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళి వారి రక్షణ నిమిత్తము కన్నీళ్లతో, ప్రభువా, ఈ రెడ్ ఇండియన్స్లో ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, అవసరమైతే నరకానికి పంపించు, కానీ వీళ్ళలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదని ప్రార్థన చేసి రెడ్ ఇండియన్స్ని క్రీస్తు చెందకు నడిపించాడు. ఆరోగ్యం పాడైపోయి టీవీ వ్యాధితో తన 29వ ఏటనే మరణించాడు. కానీ ఒకటి మాత్రం చరిత్ర సెలవిస్తుంది, అతడు రెడ్ ఇండియన్స్ మధ్య అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక క్రైస్తవుడు కూడా లేడు. కానీ అతడు మరణించే సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా రక్షణ లేకుండా లేరు. ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. చార్లెస్ స్పర్జన్ చిన్న వయసులోనే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అతిపెద్ద సంఘానికి కాపరిగా ఎంచబడ్డాడు. ఎడ్సన్ టైలర్ చైనా దేశానికి తన యవన ప్రాయంలో వెళ్ళి అక్కడికి ప్రజలకు క్రీస్తును పరిచయం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ తన 13వ సంవత్సరంలోనే ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్తానని తీర్మానం చేసుకుని ఆ తర్వాత వెళ్ళి ఆఫ్రికా దేశానికి క్రీస్తును పరిచయం చేశాడు. జార్జ్ ముల్లర్ యవన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి నశించిపోతున్న ఆత్మను రక్షణలోకి నడిపించాడు. వీరందరూ యవన కాలంలో దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ప్రపంచంలో బహుఘనముగా గొప్పగా వాడబడిన వారిలో అత్యధిక శాతం యవన ప్రాయంలో వారి జీవితాలను దేవునికి అంకితం చేసిన వారే. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా నీ యవన ప్రాయంలోనే నీ జీవితాన్ని దేవునికి అప్పగించావా? అయితే ఒక విషయం మర్చిపోవద్దు, నీ మీద దేవునికి చాలా ఆశలు, ఉద్దేశాలు ఉన్నాయి. తుది శ్వాస వరకు వెనుతిరిగి చూడకుండా దేవుని కొరకు రోషం కలిగి నమ్మకంగా జీవించు. నీ ద్వారా దేవుడు ఎంత సేవ అయినా చేయగలడు. యవనములో పుట్టినవారు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. కీర్తన గ్రంథం 127:4 యవన కాలంలోనే రక్షించబడి దేవుని చేతిలో బడి వాడబడుట గొప్ప భాగ్యం. ఆ భాగ్యమనే నేను ఈరోజు అనుభవిస్తూ ఉన్నాను అని దైవజనుడు మాట్లాడుతూ 12వ ఏటనే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. 18వ ఏటనే వాక్యమును బోధించే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. 20వ ఏటనే దైవజనులు పరిచర్య ప్రారంభించి నేడు ప్రపంచంలోనే
అతిపెద్ద సంఘానికి కాపరిగా బాధ్యత కలిగి మరి వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రధాన కారణం మహాకృప మరియు యవన ప్రాయంలో దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించటమే. కనుక బైబిల్ ఇలా సెలవిస్తుంది, యవన కాలమున కాడిమోయట నరునికి మేలని ఇలాపు వాక్యములు 3:27 చెప్పబడుతుంది. ఈ రీతిగా దైవజనులు యవన కాలములో వాడబడిన దైవజనులు దేవుడు ఎంతో అత్యున్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చారు. మన బిడ్డలను యవన కాలములో దేవుని యొక్క కాడిని మోసేటువంటి అనుభవంలో నడిపించే వారిగా దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.